అమ్మ, అత్త 2 రోల్స్, అంటే 2 క్యారెక్టర్స్ ఒక్కరే. చూడండి, ఒక అమ్మకి ఒక కూతురు ఉందనుకోండి, అల్లుడు వచ్చాక అత్త పోస్ట్ వస్తుంది. అప్పుడు ఆ అత్త ఏమనుకుంటా అంటే, మా అల్లుడు మా పాప మాట వినాలి, వాళ్ళిద్దరు చక్కగా కలిసిమెలిసి ఉండాలి, చక్కగా జాలీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఖచ్చితంగా అల్లుడు నీ మాటే వినాలి బిడ్డ అని చెప్పడం, మనల్ని చూసుకోవాలి అని చెప్పడం, ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ అమ్మకే ఒక కొడుకున్నాడు అనుకోండి, రోల్ చేంజ్ అయిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. కొడుకు అస్సలు కోడలు మాట వినకూడదు, కోడలతో ఉండకూడదు, కోడలు బిడ్డలతో ఉండకూడదు, నా మాటే వినాలి, నా చుట్టే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. ఎంత రాక్షసత్వం అండి! మీరు చేతనైతే మీ కొడుకు చెప్పుకోండి, నానా నేను ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, నా భర్త నా మాట వినాలనుకున్నాను, పిల్లల్ని చూసుకోవాలని అనుకున్నాను, ఎంతో కష్టపడితే తప్ప ఈ స్టేజ్కి రాలేదు, మీ అక్కకి ఇచ్చిన అంటే మీ బావ కూడా మీ అక్క మాట వినాలని అనుకుంటున్నాను, నువ్వు కూడా నీ భార్య మాట వినాలి, నీ పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పండి చేతనైతే. అంతేకాని మీ కొడుకుల్ని తప్పుదారి పట్టించకండి. ఇద్దరి సేమ్ కదా, ఎందుకు గర్వం పెరుగుతుంది? దానివల్ల నష్టం ఎవరికి? మీ కొడుకే. అంటే కొడుకు నిజంగా మీ కొడుకుని ప్రేమిస్తే మీ కొడుకు సంసారం ఉండాలి అనుకుంటారు. మీరు మీ భర్త కోప్పడరా అండి? మీ భర్త చెప్పినట్టు, మీ భర్త మీరు చెప్పినట్టు వినాలనుకుంటారు కదా. మరి కోడల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా? అసలు కొడుకులకు అర్థం అవ్వట్లేదా, లేకపోతే అత్తలే కావాలని ఇలా చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అబ్బాయిలైనా సరే, అత్త స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే, నిజంగా మీరు మీ కొడుకుని ప్రేమిస్తే మీ కోడల్ని మీ కొడుకుని దూరం చేయకండి. మీ కొడుకు పిల్లల్ని ప్రేమగా చూసుకోండి. కొందరు అత్తలకు మాత్రమే, కొందరు చాలా బాగా చూసుకుంటారు. ఆడపిల్లలైనా కూడా కడుపులో పెట్టుకుంటారు, తన పిల్లల్లా చూసుకుంటారు, ఎంతో ప్రేమగా తన కొడుకు కోసం తప్పిస్తూ ఉంటారు. కోడలు ఎంత టార్చర్ పెట్టినా కూడా నా కొడుకు సంసారం, నా కొడుకు నాకు తిండి పెట్టకపోయినా మంచిదే, కానీ నా కొడుకు నా కోడలు బాగుండాలి అని కోరుకునే అత్తలు కూడా ఉన్నారండి. వాళ్ళకి కాదు నేను చెప్పేది, ఈ రాక్షసత్వంతో ఉన్న అత్తలకు చెప్తున్నాను. వాళ్ళ మాటలిని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి అబ్బాయిలకు చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి, నిజంగా ఆలోచించి